దేవుని నామ స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేస్తే బాగుంటుందని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే బైబిల్లో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రస్తావన చాలా స్థలాల్లో మనకి చెప్పబడింది, ప్రస్తావన జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్డమ్ అనేటువంటి ఒక్క మాటని మనం ఆలోచన చేస్తే దాదాపుగా సువార్తల్లోనే మనకి ఒక 126 సార్లు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అలాగే క్రొత్త నిబంధన అంతట్లో మనం చూసుకుంటే ఒక 36 సార్లు, సువార్తలు కాకుండా మిగతా క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఒక 36 సార్లు ఈ రాజ్యము అనేటువంటి మాట మనకు వినపడుతుంది. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దాదాపుగా ఒక 162 సార్లు ఈ దేవుని రాజ్యం అనేటువంటి మాట మనకి క్రొత్త నిబంధన అంతట్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. మనం చరిత్రను గమనిస్తే మనం చరిత్ర అంతట్లోనూ దేవుడు ఒక రాజుగా ఆయన ఏలుబడి చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఇక మన మత్తయి సువార్తలోకి మాత్రమే మనం గమనిస్తే కేవలం మత్తయి సువార్తలోనే ఒక 55 సార్లు ఈ దేవుని రాజ్యం అనే మాట మనకు వినపడుతుంది. దేవుని బిడ్డ, ఇట్స్ బ్యూటిఫుల్ కదా. ఒకసారి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రజలు తన యొక్క బోధను, తను చేసే పనులు, తన అద్భుతాలు ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నా అతన్ని రాజుగా చేయాలనుకున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే తన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు ప్రభు ఇష్టపడలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదంటాడు. కనుక తన ప్రజలు కూడా ఈ లోక సంబంధమైనటువంటి వారు కారు. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, మీరు అనుకున్నట్టుగా ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ దేవుని రాజ్యం అంటారు, అది రాదు. దేవుని రాజ్యం ఎక్కడి నుంచో రాదంటాడు. ఎవరన్నా మీకు అలాగే చెప్పి దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, దేవుని రాజ్యం అక్కడ ఉందని చెప్తే మీరు నమ్మబాకండి అని చెప్తాడు యేసు ప్రభు. ఎందుకంటే ఇట్ ఈస్ హియర్ అమాంగ్స్ట్ యూ. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే ఇది మీ మధ్య ఉన్నదని అంటాడు దేవుని రాజ్యం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఇది మీలో ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఎట్ హ్యాండ్. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఇంకో చక్కని మాట ఏంటంటే, ఆ దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని మాట్లాడుతున్నాడు. మీ యొద్దకు వచ్చి ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే అది సమీపించి ఉన్నదనే మాట మనం మాట్లాడుతున్నాడు. సో ఈ రీతిగా చాలా మాటలు, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మాటలు మనకి బైబిల్లో వినిపించబడుతూ ఉన్నాయి. ఇంతకీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి అసలు? దేవుని రాజ్యం అంటే పరలోకం కాదండి. దేవుని రాజ్యం అంటే ఒక స్థలం కాదు. దేవుని రాజ్యం అంటే ఒక చర్చ్ కాదు. అది సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడలేదు. దేవుని రాజ్యం అని అన్నప్పుడు దేవుని యొక్క ఏలుబడి, ఇట్ ఈస్ ద రూలింగ్ ఆఫ్ గాడ్ అని అంటాం. ఇట్ ఈస్ ద రెయిన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపాలన అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ద రెయిన్ ఆఫ్ గాడ్, క్రీస్తు యొక్క రాజరికం. ఇట్ ఈస్ ద కింగ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే మాట మాట్లాడుతాం. ద రూలింగ్ అండ్ ద కింగ్షిప్ అనే మాట మనం మాట్లాడుతాం. యేసు క్రీస్తు యొక్క ఏలుబడి, యేసు క్రీస్తు యొక్క రాజరికం అనే మాట మనం మాట్లాడుతున్నాం అన్నమాట. అంటే యేసు ప్రభు మనలో ఆయన వచ్చినాడంటే ఆయన మన జీవితానికి రాజుగా ఆయన వస్తున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకో. ఆయన రాజరికం కింద మనం ఉండటానికి ఇష్టపడే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభువు అనే మాట మనం ఉపయోగిస్తున్నాం కదా. రక్షకుడు ప్రభువు. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, కానీ మన జీవితం పైన ప్రభుత్వం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు, రాజరికం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు.
ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారట యేసుక్రీస్తు యొక్క అధికారం క్రింద వచ్చినటువంటి వారు. దే హ్యావ్ కమ్ అండర్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని అంగీకరించిన వారు ఆయన ప్రభుత్వం కింద వచ్చినటువంటి వారు. దే ఆర్ అండర్ ది లార్డ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో దే ఆర్ అండర్ ది రూలింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వారు ఆయన ఏలుబడి కిందకి వచ్చినటువంటి వారని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట, తన రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్న దేవుడు అని అంటాడు. యేసు ప్రభు తన యొద్దకు మనల్ని పిలుస్తున్నాడంటే దేని కొరకు? కేవలం రక్షింపట్టం, ఆయన బిడ్డలుగా ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క రాజ్యమునకు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన ప్రభుత్వమునకు మనల్ని పిలుస్తున్నాడు. కనుక యేసు ప్రభుని అంగీకరించేవాడు ఏమి అంగీకరిస్తున్నాడు? ఆయన ప్రభుత్వాన్ని అంగీకరిస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని అంగీకరిస్తున్నాడు, ఆయన ఏలుబడిని, ఆయన యొక్క రాచరికాన్ని వాడు అంగీకరిస్తున్నట్టుగా లెక్క అన్నమాట. ఆయన పరిపాలనను అంగీకరిస్తున్నట్టుగా లెక్క అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అన్నప్పుడు ఇన్ని చక్కని అర్థాలు ఉన్నాయి. మనము రాజ్యం అనే మాట ఆలోచన చేస్తున్నాం. 2 రాజ్యాలు ఈ ప్రపంచంలో మనం చూస్తాం. ఒకటి సాతాను రాజ్యం, రెండవది దేవుని రాజ్యం. వెరీ సింపుల్గా సాతాను రాజ్యం అన్నప్పుడు సాతాను యొక్క ఏలుబడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే యోహాను సువార్త 14:30 ఈ లోక అధికారి అని అన్నాడు సాతాను గురించి ఉద్దేశిస్తూ. ఈ లోక అధికారి అని అన్నప్పుడు ఎవరు? సాతానుడు. హీస్ గాట్ ది అథారిటీ. ఈ లోకం పైన వానికి అధికారం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకానుసారంగా ఎవడైతే జీవిస్తాడో వాడు సాతాను యొక్క అధికారం క్రింద ఉన్న వాడితో సమానమని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో సాతానికి ఇవ్వబడిన మరొక టైటిల్ ఏంటంటే యుగ సంబంధమైన దేవత అని అన్నాడు. ఈ యుగానికి సంబంధించిన దేవత వాడు, గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే వాయుమండల అధిపతి అనే మాట ఉపయోగించబడింది. గాడ్ ఆఫ్ ది ఎయిర్ అనే మాట, గాడ్ ఆఫ్ ది ఎయిర్, వాయుమండల అధిపతి అనే మాట. అంటే ద అథారిటీ, ద పవర్ ఓవర్ ద డిసొబీడియంట్ అక్కడ ఉపయోగించబడ్డ మాట. అవిధేయులైనటువంటి వారి పైన అధికారము కలిగిన వాడు అనే మాట ఎఫెసీ 2:2లోనే మనం చూస్తాం. అవిధేయులైనటువంటి వారి పైన అధికారము చలాయిస్తున్నటువంటి వాడు. సాతాను యొక్క రాజ్యంలో అనేకమైనటువంటి దురాత్మలు ఉంటూ ఉన్నాయి. ఈవిల్ స్పిరిట్స్, డీమన్స్. వాడికి సేవకులుగా, అనుచరులుగా ఎంతోమంది ఈ దురాత్మ సమూహం వాడి కింద ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక సాతాను యొక్క ఏలుబడి అనేది 4 ఏరియాస్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఒకటి వాయుమండలంలో, రెండవది భూమిపైన, మూడవది ప్రజల మధ్య, 4వదిగా సముద్ర దిగంతంలో కూడా వాని యొక్క ఏలుబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అది దేవుని రాజ్యమైనా సాతాను రాజ్యమైన 2 కూడా ఇన్విజిబుల్ అని అంటున్నాం. అవి అదృశ్యమైనవి, కనపడవు. సాతాను ఆల్సో వాడికి ఒక సిస్టమాటిక్ రూలింగ్ ఉందన్నమాట, ఆర్గనైజ్డ్ రూలింగ్. వాడు ఎట్టబడితే అట్ట ప్రజల్ని ఏలుబడి చేయడు. ఒక పద్ధతితో, ఒక సిస్టమ్ కలిగి ఉండి వాడు ఏలుబడి చేస్తున్నట్టుగా మనకు కనపడతాం. కనుక ప్రతి అవిశ్వాసి సాతాను యొక్క ఏలుబడిలో ఉన్న వానితో సమానం. ప్రభువుని ఎరగని ప్రతి వాడు సాతాను యొక్క రాజ్యంలో ఉంటున్నటువంటి వాడు. యేసు ప్రభుని అంగీకరించిన వాడు యేసు ప్రభు యొక్క రాజ్యంలో, యేసు ప్రభు యొక్క ఏలుబడిలో, యేసు ప్రభు యొక్క అధికారం క్రింద ఉన్నటువంటి వాడని మనకి జ్ఞాపకం చేయబడుతున్న దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి. కనుక ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో, ఎవరైతే రక్షకునిగా అంగీకరించారో వారిలో ఈ పోరాటం ఒకటి ఉంది. వాడిలో వెంటనే ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటం ఎవరి మధ్య అంటే అటు దేవుని రాజ్యానికి, ఇటు సాతాను రాజ్యానికి మధ్య జరిగేటువంటి ఒక పోరాటం మధ్యలో వీడు ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఉంటాడు. సాతాను యొక్క రాజ్యంలో స్వేచ్ఛ అనేది లేదు. సేటన్ డామినేట్స్. హీఈస్ ద డిక్టేటర్. వాడు నియంత. వాడు అధికారం చలాయిస్తాడు.
ప్రజల్ని సంపూర్ణంగా వాని స్వాధీనంలో పెట్టుకుంటాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాతాను యొక్క రాజ్యము అంధకార సంబంధమైనటువంటి రాజ్యం. సాతాను రాజ్యంలో ఉన్నవారు అంధకారంలో ఉన్న వారితో సమానం. అంధకార క్రియలకు వారు అప్పగించుకున్నటువంటి వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వారు ఆయన్ని సేవిస్తున్నటువంటి వారు అంధకారంలో సాతాను సేవిస్తున్నటువంటి వారు. దేవుని యొక్క రాజ్యము వెలుగు సంబంధమైనటువంటిది. దేవునికి సమర్పించుకున్నటువంటి వాడు వెలుగు సంబంధి. వాడు వెలుగులో ఉన్నటువంటి వాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సాతాను యొక్క ఏలుబడిలో ఉన్నటువంటి వాడు అంధకారంలో ఉన్నటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే మనకి మార్క్స్ వార్త 5వ అధ్యాయం సేనాని దయ్యం పట్టినటువంటి వాడిని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడట? వాడు బట్టలు లేకుండాట సమాధుల్లో తిరుగుతున్నాడట, కేకలు వేస్తున్నాడట, నిద్ర లేదు, సమాజంతో కలవట్లేదు, తను తాను రాళ్లతో కొట్టుకొని వాడు గాయపరుచుకుంటున్నట్టుగా, వాడు రెస్ట్లెస్గా తిరుగుతున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హీ వాజ్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. సాతానికి అప్పగించుకున్న వాడు అలాగే ఉంటాడు. వాడి జీవితానికి నెమ్మది ఉండదు, వాడి జీవితానికి నిద్ర ఉండదు, వాడికి సంతోషం ఉండదు. వాడు తను తాను గాయపరుచుకొని వాడు సజీవుల మధ్య కాకుండా మృతుల మధ్య జీవించే వ్యక్తిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హీఈస్ టోటలీ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేటన్. సాతాను యొక్క ప్రభావితం కింద వాడు జీవిస్తున్నటువంటి వాడు. సాతానుడు ఈ లోక అధికారి. ఈ లోకమంతా కూడా సాతాను యొక్క ప్రభావితం కింద ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు మీరు గమనిస్తే, వాడు అక్కడ నుండి పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు పాతాళమునకు. వాడితో పాటు వాడు అనుచరులందరూ కూడా వెళ్ళిపోయారు. వాడు దేవుని స్థానాన్ని, ఆ అధికారాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసి దురాశ కలిగిన హేతువు చేత వాడు త్రోసివేయబడ్డట్టుగా, దేవుని సముఖము నుండి వాడు త్రోసివేయబడ్డట్టుగా, లూసిఫర్ అనే దేవదూత త్రోసివేయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఆ 13వ వచనం మీరు గమనిస్తే అక్కడ మ్యూజిషియన్స్ ఉన్నారు. సాతాన్ యొక్క అనుచరులలో సంగీత గాయకులు ఉన్నారు. అక్కడ సంగీతం ఎరిగిన వారు. అందుకనే ఈ రోజున ప్రపంచం అంతా కూడా, సంగీత లోకం అంతా కూడా ఆ సాతాన్ యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ద హోల్ మ్యూజిక్ వరల్డ్ ఈస్ బీన్ క్యాప్చర్డ్ బై సేటన్. మీరు మైకేల్ జాక్సన్ సాంగ్స్ వింటూ ఉంటారు కదా, అందులో మీరు గమనిస్తే రివర్స్ ప్లేయింగ్ అని ఒకటి ఉంటుంది వాడి క్యాసెట్స్లో. రివర్స్ ప్లేయింగ్ అనేది మీరు చేసినప్పుడు, అది వింటున్నప్పుడు ఏమైందంటే, వింటూ ఉన్న కొలది అక్కడికి సేటన్ వర్షిప్ వినపడతా ఉంటుంది. మీకు సాతానికి ఆరాధన అనేది మీకు వినపడతా ఉంటుంది. అది ర్యాప్ మ్యూజిక్ కానీ, రాక్ మ్యూజిక్ కానీ, డిస్కో కానీ, హిప్ హాప్ కానీ, వాడు ఏ మ్యూజిక్ అయినా కానీ, ఫ్లెమింకో, పోల్కా, మజ్జికా, బ్లూ గ్రాస్, రఫితాంగా, ఇవన్నీ కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము అంటాడు. ఈ లోకంలో ఇప్పుడు బాగా ఏలుబడి అవుతుంది ఏంటంటే మ్యూజికే. ఈ మ్యూజిక్ సాతాన్ యొక్క స్వాధీనంలో పెట్టుకొని వాడు నానా రకాలైనటువంటి మ్యూజిక్స్ తీసుకొచ్చి మనుషుల యొక్క మైండ్ని పొల్యూట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీనింగ్లెస్ మ్యూజిక్, అర్థం లేనటువంటి, ఎవరికి ఉపయోగం లేనటువంటి మ్యూజిక్ని వాడు సాతానుడు క్రియేట్ చేస్తున్నాడు ఈరోజు లోకంలో. ప్రజలు దాని వెంట పడిపోతున్నారు. మ్యూజిక్ లవర్స్, సాతాను బిడ్డలు ఎక్కువ శాతం మ్యూజిక్ లవర్స్గా ఉంటారు. దైవ సంబంధమైన పాటలు వినేవాళ్ళు తక్కువ, దైవ సంబంధమైన మ్యూజిక్ని ఆశపడేవాళ్ళు తక్కువ. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అంగీకరించిన వాడు ఆయన యొక్క ఏలుబడిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అనమాట. యేసు ప్రభు తనలో ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రాజ్యము తనలో ఏలుబడి అవుతుందన్నమాట. కనుక ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారంటే దేవుని రాజ్యాన్ని అటాక్ చేస్తున్నారు, దేవుని యొక్క ఏలుబడిని అటాక్ చేస్తున్నట్టు లెక్క అనమాట. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నీతో ఉన్నాడు కనుక దేవుని రాజ్యము నీ అందున్నదని నువ్వు గ్రహించాలి. దేవుని రాజ్యము నీ అందున్న గ్రహించాలి. యేసు ప్రభు శిలువలో చనిపోవటం ద్వారా
మనల్ని ఆ సాతాను యొక్క రాజ్యము నుండి దేవుని అధికారము క్రిందకి తీసుకుని వచ్చాడు. సాతాను యొక్క అధికారము నుండి మనము చీకటిలోంచి వెలుగులోనికి తేబడిన వారం, దేవుని యొక్క ఏలుబడిలోనికి రాబట్టబడిన వారం. గమనించండి దేవుని బిడ్డలారా, మరణములో నుండి జీవంలోనికి మనం తీసుకొని రాబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభు నందున్న వారు ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించుకున్నారు, ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారు. సో యేసు ప్రభు మనకి రాజు, మనకి ప్రభువు, మనకి అధికారి, మనకి ఆయన ఏలుబడి చేసేటువంటి అధిపతి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు యొక్క పాత్ర ఇంతగా ఉందండి. యేసు ప్రభు తన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు మార్క్స్ వార్త 4:17 ఆయన ఒకటే మాటతో స్టార్ట్ చేశాడు, రిపెంట్, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించినది అన్నాడు. మారు మనసు పొందండి అంటే అర్థం ఏంటండి? చేంజ్ ద వే యు ఆర్ థింకింగ్. దిస్ ఇస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఫైలో అనంటే ప్రేమ, ఆసఫీ అనంటే ఆలోచన, థాట్ అంటే ప్రేమతో కూడిన ఆలోచన అన్నమాట. ప్రేమ కలిగినటువంటి ఆలోచన అనే మాట మనం ఆలోచన చేస్తాం. అంటే యేసు ప్రభులోనికి వచ్చినటువంటి వారట మార్పు చెందే వాళ్ళు ఏమి మార్పు చెందుతున్నారంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ ఆలోచన శక్తిలో మార్పు వస్తుంది, ఆలోచన పద్ధతిలో మార్పు వస్తుంది. అది మీలోనే ఉంది దేవుని రాజ్యం అన్నాడు. వాళ్ళు యేసు ప్రభుకి చెందినటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, ఆయన రాజ్యమునకు చెందిన ఆలోచన కలిగి ఉంటారు. దేవుని రాజ్యంలో ఉన్నవారు యేసు ప్రభుకి సమర్పించుకున్నటువంటి వారు. గాడ్స్ గవర్నమెంట్ ఈజ్ అ రూలింగ్ ఫ్రమ్ విదిన్. దేవుని యొక్క ప్రభుత్వం అనేది అది లోపటి నుంచి ఏలుబడి చేసేది, అది బయట నుంచి కాదు. అది యు ఆర్ రూల్డ్ ఫ్రమ్ విదిన్. అది ఎక్స్టర్నల్ కింగ్డమ్ కాదు, బాహ్యమైనటువంటి రాజ్యం కాదు. ఆంతరంగికంగా ఒక మనుషుని హృదయంలో, మనిషి యొక్క ఆలోచనలో, మనిషి యొక్క మనసులో ఏలుబడి చేసేదన్నమాట దేవుని రాజ్యం. కనుక వాడి ఆలోచనలన్నీ కూడా దైవ సంబంధమైనవి ఉంటాయన్నమాట. వాడి యొక్క తలంపులు, వాడి యొక్క యాటిట్యూడ్స్, వాడి యొక్క మనస్తత్వం అంతా కూడా దైవ సంబంధమైనటువంటి మనస్తత్వం, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాడి మనస్తత్వం. He is governed by God. Our lives are blessed by him. మరి ఊహించండి, ప్రేమతో కూడిన ఆలోచన, పరిశుద్ధతో కూడిన ఆలోచన, క్షమాపణతో కూడిన ఆలోచన, మన యాటిట్యూడ్స్లో తగ్గింపు, ఇవన్నీ మనకు కనపడతాయి దేవుని రాజ్యంలో. ఇప్పుడు ప్రతి వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటే ఇక జైల్స్ ఎక్కడ ఉంటాయండి? కోర్ట్స్ ఎక్కడ ఉంటాయండి? జడ్జెస్ ఎక్కడ ఉంటారండి? పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉంటాయండి? ఇక వాటికి అసలు తావేలే, వాటికి అసలు అవకాశమే లేదు. క్రైమ్స్ ఉండవు, నరహత్యలు ఉండవు, రివెంజ్, పగ తీర్చుకోవటం అనేది ఉండదు. అందరిలో ఈ ప్రేమ, ఈ క్షమాపణ, తగ్గింపు అందరిలో వచ్చేసేది దేవుని రాజ్యం అలాంటిది అన్నమాట. వాటి విచారం ఏంటో తెలుసా అండి? ప్రారంభంలో ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తులోంచి విడుదల పొందించిన తర్వాత వారికి ఆయనే రాజుగా ఉండి ఆయన ఏలుబడి చేస్తున్నాడు, వాడు నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతమైన ఆ యొక్క నడిపింపది, దేవుని యొక్క నడిపింపు స్వయంగా. మీరు తర్వాత మీరు ఇంట్లో చదవండి. 1 సమూయేలు గ్రంథం 8:19-20 మీరు చదవండి. జనములు చేయు రీతిగా మేము చేయునట్లు మాకు రాజు కావాలను. వాళ్ళు అడిగిన ప్రశ్న ఇది సమూయేలు దగ్గరకు వచ్చి. మిగతా జనములు అన్నాడు, అంటే నేషన్స్ అన్నమాట, దేశాలు. మిగతా దేశాలు ఎలాగైతే ఏలుబడి చేయబడుతున్నాయో రాజుల చేత, అలాగే మేము కూడా మాకు రాజు కావాలి, ఆ రాజు చేత ఏలుబడి చేయడానికి ఇష్టపడుతున్నామన్నారు. దేవుడు మమ్మల్ని ఏలితే మాకు ఇష్టం లేదన్నారు. అదర్ కంట్రీస్ 1 సమూయేలు 8:12 దేవుడు మాకు రాజుగా ఉంటాం మాకు ఇష్టం లేదన్నాడు. అన్నారు వాళ్ళు, మాకు ఒక రాజును తీసుకొచ్చి పెట్టండి, వేరే దేశాలన్నింటిలో రాజులు ఉన్నారు కదా, మాకు కూడా రాజుగా కావాలన్నాడు. మరి వేరే దేశాలు ఎలా ఉంటున్నాయి ఈ రోజున? అమెరికా చూడండి, నెదర్లాండ్స్ చూడండి, ప్యారిస్ చూడండి, రోమ్,
ఇటలీ, ఇంకా మిగతా దేశాలు చూడండి మీరు, క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి, పోర్నోగ్రఫీ ఎక్కువగా ఉంది, అవినీతి ఎక్కువగా ఉంది, టెర్రరిజం ఉన్నాయి, రేప్స్ ఉన్నాయి, మర్డర్స్ ఉన్నాయి. నువ్వు అనుకున్నటువంటి శాంతి, సమాధానం, నెమ్మది వేరే దేశాల్లో లేదండి. ఈ రోజున జమైకా మీరు చూసినట్లయితే ప్రతి సిటిజన్, పౌరుడు 53% ట్యాక్స్ కట్టాలి. జమైకాలో, కాలిఫోర్నియాలో 43% ట్యాక్స్ కట్టాలి. మరి అది కూడా మనం గమనించినట్లయితే మూవీ స్టార్స్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండొచ్చట, వాళ్ళు కట్టాల్సిన పని లేదు. మన యొక్క రాజుగారి యొక్క రాజ్యంలో, యేసు ప్రభు యొక్క రాజ్యంలో 10% టైత్, 90% ఈజ్ యువర్స్. ఇప్పుడు ఏది బెటర్? అండర్ గాడ్స్ కింగ్డమ్ వీఆర్ సేఫ్. 91 కీర్తన చదవండి. ఆయన తన రెక్కల చాటున మళ్ళీ భద్రపరుస్తాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. పగలు ఎండ దెబ్బ, రాత్రి ఏ రోగము నీకు రాదు. ఆయన ఏలుబడిలో క్షేమము, ఆయన ఏలుబడిలో భద్రత, ఆయన ఏలుబడిలో ఆరోగ్యమును, సంతోషమును, సమాధానం నీకుంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 18:36 మనం చూసినట్లయితే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదన్నాడు ప్రభు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరి రాజ్యంలో ఉన్నావన్నది ప్రశ్న. సాతాని రాజ్యంలో ఉన్నవానికి నెమ్మది లేదు, దేవుని రాజ్యంలో ఉన్నవానికి నిత్యమైన ఆనందం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని రాజ్యంలో ఒక 10 విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను వచ్చేసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని రాజ్యాన్ని గురించి మనం ఏ రాజ్యమైనా మనం ఆలోచన చేసినప్పుడు ఒక రాజు ఉంటాడు, ఒక డొమైన్ ఉంటుంది, ఒక టెరిటరీ. అలాగే దాంట్లో సిటిజన్స్ ఉంటారు, పౌరులు. ఒక రాజ్యంలో కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, ఒక రాజ్యాంగం. చట్టాలు ఉంటాయి, లాస్ ఉంటాయి. ప్రభుత్వం లేకపోతే పాలిటిక్స్, రాజ్యం ఏలుతున్నాం అని అంటాం చూసారా, ఒక గవర్నింగ్ సిస్టమ్ అన్నమాట పాలిటిక్స్ అంటే. ఆ తర్వాత ప్రతి రాజ్యంలో కొన్ని బెనిఫిట్స్, కొన్ని రైట్స్ ఉంటాయి, ఆధిక్యతలు, హక్కులు. అలాగే ప్రతి రాజ్యంలో ప్రజలు ఒక జీవిత విధానాన్ని కలిగి ఉంటారు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటాం. అలాగే రాజ్యంలో సైన్యం అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే ప్రతి రాజ్యానికి సంబంధించి ఒక రాయబారి అనేది ఒకడు ఉంటాడు. యేసు ప్రభు రాజ్యంలో కూడా ఇవన్నీ ఉంటాయి. వీటి గురించిన మనము ధ్యానం వచ్చేసారి చూద్దాం, నెక్స్ట్ టాక్లో చూసుకుందాం. నువ్వు ఏ రాజ్యానికి చెందినవాడు? క్రీస్తు రాజ్యంలో ఉంటున్నావా, సాతాన్ రాజ్యంలో ఉంటున్నావా? నువ్వు సాతాన్ రాజ్యంలో ఉంటే ఈరోజే నువ్వు క్రీస్తుకి సమర్పించుకొని యేసు క్రీస్తుకి ఏలుబడికి నీ జీవితాన్ని అప్పగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.